హలో గాయ్స్, వెల్కమ్ టు పియాస్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఏంటి అనుకుంటున్నారా? సో నేనైతే బెంగళూరు నుంచి అయితే స్టార్ట్ అయ్యాను, ఇంటికి వస్తున్నాను ఫెస్టివల్కి. నాకు ట్రైన్ వచ్చేసరికి 12 o'clock అండ్ నా ఫ్రెండ్స్ అయితే వచ్చి డ్రాప్ చేశారు. ట్రైన్ ఎక్కి కదిలేదాకా అక్కడే ఉన్నారు. సో వాళ్ళకైతే స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే థర్డ్ ఏసీ బుక్ చేసుకున్నాను. ఇక్కడ బెడ్షీట్స్ పిల్లో వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. సో నేనైతే డిన్నర్ చేసి రాలేదు. సో నేనైతే ఇక్కడ డిన్నర్ చేస్తున్నాను. నేనైతే ఫ్రైడ్ రైస్ తిన్నాను. మా పీజీ దగ్గర ఫ్రైడ్ రైస్ ఉంటుంది నెక్స్ట్ లెవెల్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఆంధ్ర వాళ్ళే అక్కడ కుక్ చేస్తారు. అండ్ హైదరాబాద్ దమ్ బిర్యానీ కూడా మెయిన్ ఫేవరెట్ అనమాట బెంగళూరులో. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, బెడ్ లైట్ అండ్ ఛార్జింగ్ కేబుల్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఎవరైనా నైట్ జర్నీస్ చేస్తే నాకులాగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ట్రైన్ అని లైట్ తీసుకోకుండా మన జాగ్రత్తలో మనం ఉండాలన్నమాట ఎప్పుడు కూడా. సో ఎర్లీ మార్నింగ్ అయింది అంటే మనం జర్నీ ఫస్ట్ టైం అనమాట నేను ఇంత లాంగ్ జర్నీ సింగిల్గా చేయడం. సో నిద్ర అయితే అసలు పట్టలేదు లిటరలీ. సో ఎప్పుడు మార్నింగ్ అవుతుందా అని వెయిట్ చేశాను చాలా టైం. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఎర్లీ మార్నింగ్ అనమాట. వ్యూ చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రైన్ జర్నీ నా ఫేవరెట్ జర్నీ, బట్ సింగిల్గా అయితే నాకు భయం అనమాట. సో నాలాగే ఎవరైనా ఫస్ట్ టైం ట్రైన్ జర్నీ చేసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, స్టేషన్స్ అన్నీ వస్తున్నాయి. చాలా లాంగ్ అనమాట. ఆకువీడి టు బెంగళూరు చాలా లాంగ్ జర్నీ. జాబ్ వచ్చింది అని వెళ్ళాం, కానీ మన ఊరిని వదిలి ఎక్కడికి వెళ్ళాలనిపించదు కదా. ఆబ్వియస్లీ అందరికీ అనిపిస్తుంది అలాగా. అండ్ మార్నింగ్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. అన్ని హిల్స్ చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. వావ్, లైక్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియోలో ఒకటి ఏం చెప్పాలంటే, మనం మన పేరెంట్స్ని వదిలి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం ఏంటని మనం మర్చిపోకూడదు. మన కల్చర్ని మనం మర్చిపోకూడదు. మనం పేరెంట్స్కి మంచి పేరు తీసుకొచ్చినా తీసుకురాకపోయినా చెడు మాత్రం తీసుకురాకూడదు. అదొకటి చెప్తాను. ఎందుకంటే నేను వైల్ వర్కింగ్ ఇన్ బెంగళూరు ఐ సీ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ దెమ్ అని అయితే నేను చెప్తాను. ఎందుకంటే మనం ఇంటికాడ ఒకలా ఉంటాం, బయట ఒకలా ఉంటాం. కానీ మనం ఏంటో మన మనస్సాక్షిని అడిగినప్పుడు మనకు చెప్తుంది కదా. సో బీ కేర్ఫుల్ వైల్ యు ఆర్ వర్కింగ్ ఇన్ అదర్ స్టేట్స్ ఆర్ అదర్ కంట్రీస్. అంతే, నేను అదైతే చెప్తాను. సో నేను మీకు చెప్పంత కాదు, బట్ నా ఎక్స్పీరియన్స్ నేను చూసిన వాటిలో చెప్తున్నాను. ఎందుకంటే మనం ఇంటికాడ ఒకలా ఉంటాం, మన జాబ్స్కి ఎలా వెళ్ళినప్పుడు మన కల్చరే మారిపోతుంది. అసలు మనమేనా, ఎవరైనా మన వాళ్ళు చూస్తే మన పిల్లేనా అన్నట్టు ఉంటుంది. అందుకని అయితే నేను దగ్గరుండి చూసిన ఎక్స్పీరియన్స్. సో అందుకని అయితే నేను షేర్ చేసుకుంటున్నాను. అంతే, ఎవరిని ఏమనాలని అయితే కాదు. సో నాకు ఈ జర్నీ ఓకే, నాకు భయం వేసినా కానీ ఐఎమ్ సో హ్యాపీ బికాజ్ ఐఎమ్ గోయింగ్ టు మై హోమ్. దట్స్ ద రీజన్ ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఎవరికైనా హర్టింగ్ ఉంటే ఐఎమ్ సో సారీ ఫర్ దట్. ఓకేనా, ఎవరో హార్ట్కి తీసుకోకండి. జస్ట్ నా ఎక్స్పీరియన్స్ చెప్పినంతవరకే. సో ఎలా అనిపించింది నాకైతే త్రూ అవుట్ ద జర్నీ ఐ ఫీల్ హ్యాపీ. నైట్ టైం ఒకటే కొంచెం భయం వేసింది, అంటే సింగిల్గా కదా. సో అందుకని సో బీ స్ట్రాంగ్ నేనైతే చెప్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఫైనల్లీ నేనైతే విజయవాడ రీచ్ అయ్యాను. అనగానే ఐఎమ్ రిలాక్స్ అనమాట. మనకు తెలిసిందే కదా, అటు సైడ్ అంటే మనకు అసలు ఏ ఊరు కూడా తెలీదు లిటరలీ. సో విజయవాడ నుంచి అయితే కొంచెం ఐడియా ఉంటుంది, తెలుసు కదా. సో విజయవాడ రాగానే ఐఎమ్ సో రిలాక్స్ అండ్ ఐ ఫీల్ ఫ్రీ అనమాట. సో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రియాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. బై బాయ్.